హాయ్ హలో వణక్కం వెల్కమ్ బ్యాక్ టు ద యాను ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే రవ్వ లడ్డు. ఇదైతే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా అయితే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని దాంట్లో ముంత మామిడి ఇంకా బాదం ఈ రెండింటిని వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బాణల్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని మీకు కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్లు కూడా తీసుకోవచ్చు. దాంట్లోకి 1 కేజీ రవ్వ వేసుకొని 15 నిమిషాల వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అయితే పెంచకూడదు. అది బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద కొబ్బరి తీసుకొని బాగా తురిమి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలిపేసిన తర్వాత దీనిలోకి చక్కెర యాడ్ చేసుకోవాలి. 1 కేజీ రవ్వకి 400 గ్రాముల చక్కెర అయితే సరిపోతుంది. మనకి ఇంకా స్వీట్గా కావాలనిపిస్తే ఇంకొక 100 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. తర్వాత దీంట్లోకి ముందుగా మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం, ముంత మామిడి, ద్రాక్ష, వాటితో పాటు యాలకలు కూడా కలిపి దీనిలోకి వేసేయాలి. 1 గ్లాస్ పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని ఉండలు పట్టుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 నెల వరకు అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.